యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. చాలండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహాగణుడా నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ మాటను మాకు బోధపరచండి. మేమందరము కూడా వాక్యానుసారాలుగా ఎదగడానికి కృప చూపించండి. మీరే మా పట్ల కరుణ చూపించి వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలో ఇలా చెప్పబడుతుంది. యోబు గారు చాలా మంచి వ్యక్తి, చాలా విలువైన వాడు. ఆయన చెబితే అందరూ వినేవారు. ఆయన ఒక రాజు స్థానంలో ఉన్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగినటువంటి వాడు. యోబు అంత ఆస్తిపరుడు ఎవరూ లేరు. ఆ దశలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే యోబు మాట్లాడుతున్నాడు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా కంచె చాటున భద్రపరచబడి ఉండాలని దేవాది దేవుడు తనకి కంచె వేశాడు. నేను దాటలేకుండా ఉండడానికి. ఒకవేళ దాటిపోతానేమో, నేను దాటి అవతలకు పోతానేమో, భయభక్తులు లేకుండా జీవిస్తానేమో, నేను కంచె చాటున ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుకనే నన్ను నేను దాటలేకుండా కంచె వేసేసాడు. ఎంత సంతోషంగా చెప్తున్నాడు ఆ మాట. చాలామంది దాటిపోతారు. ఏమాత్రం సందు దొరికినా దాటేస్తారు. ఏమాత్రం అవకాశం చిక్కినా చాలామంది దాటేస్తారు. చాలామంది కంచె దాటేవారు ఉంటారు. కంచి దాటితే లోకంలో పడిపోయినట్లే కదండి. అటువంటి స్థితిలో ఈయన మాట్లాడుతున్న పవిత్రమైన మాట ఏంటంటే, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. ఇప్పుడు కంచె ఎవరికి వేశారు? యోబుకు వేశాడు అని చెబుతున్నాడు యోబు. ఎందుకు వేశాడు? తను పవిత్రంగా ఉండాలని దేవుడు నిర్ణయించి నేను దాటిపోకుండా నన్ను భద్రపరచడానికి ఆయన కంచె వేశాడు. అది దాని అర్థం. నేను దాటిపోకుండా అంటే ఈ లోకములో కలిసిపోకుండా ఉండడానికి, దేవుని దగ్గరే ఉండడానికి, దేవునిలో ఉండడానికి, దేవునిలో నిలిచి ఉండడానికి నాకు ఆయన కంచె వేశాడు. ఈ మాట వినగానే ఎవరెవరు కంచె చాటున ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి, చేతులెత్తి చూపిస్తారా? నేను కంచె చాటున ఉండాలని కోరుకుంటున్నాను. నేను 2 చేతులు ఎత్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ కంచె చాటున భద్రపరచబడి ఉండాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దాటిపోకుండా ఉండాలి. కంచె దాటడం ఎందుకు దాటాడు? ఊరకనే ఫ్రెండ్షిప్ కొద్ది, ఊరకనే స్నేహం కొలిది కదండి. స్నేహం కోసం ఏదైనా చేసేవారు ఉంటారు. మా భావ క్షేమం కోసం, మా భావ మొక్కలో నవ్వు పుట్టించడానికి కోసం నేను ఇదంతా చేశాను అన్నాడు. అలాగా చాలామంది వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ కోసం, ఎవరి కోసమో వాళ్ళు కంచి దాడుతూ ఉంటారు.
అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి కోసం యోబు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను దాటలేకుండా ఉండాలని, లేకుండా ఉండేటువంటి కంచె దేవుడు నాకేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిలాము ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త. ఆయన ఇశ్రాయేలు జనాంగానికి బిలాము ప్రవక్తగా సేవలు అందించాల్సినటువంటి వ్యక్తి బిలాము. ఆ బిలాము మోయాబు రాజు మాటలు విన్నాడు. మోయాబు రాజు గారు, రే బిలాము గారిని పిలిస్తే, బిలాముకు మనం ఏదైనా తాయిలలు ఇస్తే, ఏదైనా లంచం పెడితే వాళ్ళని శపించేస్తాడు. ఎవరిని? ఇశ్రాయేలును శపిస్తాడు. కనుక వాడికి ఏదో ఒకటి ఇవ్వండి అంటే ప్రవక్త అయినటువంటి బిలామును వారు వశము చేసుకొని వారు ఇశ్రాయేలు మీదకి పంపించారు, వారిని శపించమని. దేవుడు శాపనాన్ని క్షేమంగా మార్చినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయంలో మాట్లాడడానికి వెళుతున్నాడా? ఎవరి మీదకి వెళుతున్నాడు? ఇశ్రాయేలు మీదకి వెళుతున్నాడు. ఇశ్రాయేలు ప్రవక్త ఇశ్రాయేలు మీదకి వెళుతున్నాడు. కంచె దాటేసి ఆయన శపించడానికి పూనుకోగా ఆయనకు ఎదురుగా గాడిద నిలబడింది, దూత నిలబడింది, ఖడ్గం ధరించి దూత నిలబడింది. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దాటకుండా ఉండడానికి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దాటిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు దాటకుండా ఉండి నిమిత్తము యోబుకు కంచె వేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను యాత్ర సాగించారు. వాళ్ళు వెళుతున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో కానాను దేశం, 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాల ప్రయాణం అంతా లేదు, చాలా దగ్గర. అది ఒక మహా అయితే కాళీనడకన వెళ్ళినా ఒక వారం 10 రోజులు వెళ్ళిపోవచ్చు. అటువంటి చోట 40 సంవత్సరాలు నడిచారు. ఎందుకు నడిచారు? అవిధేయత వల్ల 40 years నడిపించాడు. అక్కడికక్కడే దిగిన చోట దిగుతున్నారు, ఎక్కించే ఎక్కుతున్నారు, వెళ్ళవలసిన మార్గం తప్పుతున్నారు, వేరే మార్గానికి వెళ్ళిపోతున్నారు. అవిధేయత చోటు చేసుకుంది, ఏదేదో మారిపోయింది. అలా మారకుండా ఉండి నిమిత్తము యోబుకు దేవుడు కంచె వేశాడు. మార్గం తప్పిపోకుండా ఉండి నిమిత్తము యోబుకు కంచె వేయబడింది. హల్లెలూయా. లోతు భార్య కూడా అలాగే. దేవుడు సొదొమ నుండి బయటికి వెళ్ళనని పంపించేశాడు. బయటికి వెళ్ళమని పంపిస్తే బయటికి వెళుతూ ఆమె దేవుని మాట విన్నట్టే వినది. చాలామంది దేవుని మాట విన్నట్టే ఉంటారు కదండి, విన్నట్టే ఉంటారు కానీ వినరు. ఎక్కడ వింటారు? ఈ గేటు దాటితే మర్చిపోతారు. అమ్మ అంతే కదా, గంగాజలం అంతేనా? గేటు వరకే జ్ఞాపకం ఉంటుంది, గేటు దాటితే ఈ లోకంలో కలిసిపోతాం. కంచె దాటేస్తారు. ఆమె కూడా అక్కడ మాట విన్నట్టే ఉంది, ఇక్కడ ఉండొద్దు, మీ కుటుంబం అంతా ఊరు దాటిపోండి అని చెప్పారు. దేవుడు చెప్పిన మాట విన్నట్టే ఉంది. సగం దూరం వెళ్ళి ఏమవుతుందని వెనక్కి చూసిందట. ఉక్కు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. వెనక్కి చూసిన వారంతా అలాగే అవుతారు. దాటిపోయిన వారు వీళ్ళందరూ కూడా కంచె దాటేసి వెళ్ళిపోతారు. చాలామంది ఈ రోజున బైకులు రైడ్ చేస్తున్నారు. బైకులు రైడ్ చేసే వారందరూ కూడా ఏమంటున్నారంటే చిన్న చిన్న బళ్ళు అక్కర్లేదంట. 220, 250
300, 500 సీసీ బళ్ళు కావాలి వాళ్ళకి. అందులో వెనకాల సీటు ఉండకూడదంట, ఒక్కలే కూర్చోవాలంట, పెట్రోల్ రాకపోయినా పర్వాలేదంట, స్పీడ్గా వెళ్ళాలి. ఒరే ప్రమాదం రా ఎల్లకు అని తల్లిదండ్రులు చెప్పినా, పోలీసు వాళ్ళు చెబుతున్నా, ఒరే స్లోగా వెళ్ళండి అని చెబుతున్నా ఎవరింటారు? వీరు బైక్ మీద రైడ్లు చేస్తూ వెళ్ళి ఊరు చివరో ఊరు బయటో ఎవరికి తెలియని చోట పడిపోతూ ఉంటారు కదండి, పడిపోతూ ఉంటారు. వారికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. వెళ్ళొద్దని చెప్తే విన్నారా? వినరు. స్టంట్స్ చేయొద్దంటే ఉంటారా? వినరు. స్టంట్స్ చేసేవాళ్ళు చాలామంది. నువ్వు రైడ్ చేయడం మంచిదే, కానీ స్లోగా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళకు. దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు, క్షేమంగా ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని దేవుడు నీ చుట్టూ కంచె వేస్తున్నాడు. కంచె చాటున భద్రపరచబడి ఉండు. ఇప్పుడే ఒక వార్త చదివాను. ఇప్పుడే మన నల్లజర్ల రూట్లో, మన ఏం పేరు అది, చీపురుగూడెం దాటగానే కారు ఎలక్ట్రికల్ కరెంటు పోల్ని గుద్దేసి 4 యాక్సిడెంట్కి గురయ్యారు. ఇప్పుడే పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళిపోయారట. ఎంత భయంకరం చూడండి. దేవుడు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఈ రోజుకు మాత్రమే మనం, కంచేపటికి మనం కాదు. ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు అతి జాగ్రత్తగా ఉండాలి, దేవునికి విధేయునిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కంచె చాటునను భద్రపరచబడి ఉండాలి. కంచె దాటడానికి ప్రయత్నం చేయొద్దు. కంచె మనకి భద్రపరచబడాలని కంచె వేస్తారు, కానీ ఆ కంచెనే కొట్టేసేవారు ఉన్నారు. భద్రపరచబడేవారు ఉంటారు. దేవుడు భద్రపరచడానికి ఇష్టపడతాడు. నిన్ను భద్రపరచాలని మాట వింటే కదా, నువ్వు మాట వినవు, భద్రత నీకు లోపిస్తుంది. గమనించండి. భద్రంగా ఉండాలని దేవుని కోరిక, నువ్వు భద్రపరచబడి ఉండాలని దేవుని ఆశ, నువ్వు క్షేమంగా ఉండాలని ఆయన ఆశ. దేవునికి మహిమ కలుగునుగాక. హద్దు దాటితే ప్రమాదం. దేవుడు ఏం చెప్తారు? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే, అవిధేయులుగా ఉంటే నీకు ప్రమాదమే, అది పాపమే. మాట విను సోదరా, మాట విని సోదరి. దేవుడు చెబుతున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని. ఒక వచనం గుర్తు చేస్తాను. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంకెళ్ళు. అమ్మా చూడండి ఏమని రాసింది? ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. కంచె చాటు నేను భద్రపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. సంఖ్యలు ఎవరికి వేస్తారు చెప్పండి? ఖైదీలకి వేస్తారు. పూర్వం ఖైదీలకు వేసే సంఖ్యలు ఎలా ఉంటాయంటే, బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేశాడు. పూర్వం సంఖ్యలు ఎలా వేశారంటే, సంఖ్యలు వేస్తారా, ఆ నెత్తి మీద పెద్ద బండ పెట్టేస్తారు. బండను మోస్తూ తిరగాలి. ఎందుకోసం తెలుసా? వీడు మాట విన్నాడు. బండను మోదేస్తే, బండను పైన వేసుకుంటే, సంఖ్యలు వేస్తే సంఖ్యలు తెగవు, బండ పడదు. బండ మెడ మీద ఉన్నటువంటి సంఖ్యలను మోస్తూనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళలేడు. వాడు దాటకుండా ఉండాలని బరువైన సంఖ్యలు వారికి వేయబడతాయి. కొన్నిసార్లు దేవుడు కూడా మనకు బరువైన సంఖ్యలు వేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు దాటిపోకుండా ఉండడానికి. అర్థమైందా మీకు? నువ్వు దాటిపోకుండా ఉండడానికి నీకు బరువైన సంఖ్యలు ఆయనే వేస్తాడు.
అప్పుడు కుదురుగా ఉంటావు. పశువులకి ఏం చేస్తారండి? పశువులు మాట వినని పశువులకి ఏం చేస్తారు చెప్పండి రాంబాబు గారు? ఏం చేస్తారు? అదేదో కడతారు కదా, కాలుకి మెడకి కట్టేస్తారు. కొంతమందికి ఏదో బండలాంటిది పెడతారు. కాబట్టి పశువులకు ఏ రకంగా కుదుటిబాటుతనం రావాలని కోరుకుంటారో, దేవుడు కూడా మనిషి కుదుటిబాటుతనం రావాలని ఆయన ఏమి చేస్తాడట? బయటికి వెళ్లకుండా బరువైన సంకెళ్ళు నీకు వేస్తాడు, నీకు కంచె వేస్తాడు. కంచె వేసి దాని చుట్టూ నానా నువ్వు బయటికి వెళ్ళకే అని కంచె వేసి నీకు ఉంటాడు. నువ్వైనా కంచె దాటేస్తున్నావు. నీకేం వేయాలి ఇప్పుడు? అమ్మా, బరువైన సంఖ్యలు వేయాలి. నీకు బరువైన సంఖ్యలు వేస్తే అలా పడి ఉంటావు. లేకపోతే నువ్వు విచ్చలవిడితనానికి అద్దు పద్దు ఉండదు. హద్దు లేకుండా నడుస్తావని నీకు హద్దు కలగజేయాలనే ఉద్దేశంతోనే ఆయన నీకు సంఖ్యలు వేసి బరువైన సంఖ్యలు వేస్తాడట. హద్దులు దాటుతున్నావా ప్రియ నేస్తమా? నువ్వు హద్దు దాటుతున్నావా? ఆయన మాట వినకుండా పక్కకు పోతున్నావా? కంచె ఒకవేళ దాటుతున్నావేమో జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. ఆయన నీ చుట్టూ ఆయన కంచె వేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హద్దు దాటితే చాలా ప్రమాదం. హద్దు దాటితే ప్రమాదం. అందుకే ఆయన యోబు అంటున్నాడు ఏమన్నాడు? నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కంచె చాటున భద్రపరచబడి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదెను తోటలో ఆదామును అవ్వను అక్కడ పెట్టాడు. హవ్వ ఆదాములు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఆదాము ఎముకలో నుంచి తీసినటువంటి వ్యక్తి ఎవరు? ఆదాము ఎముకలో నుంచి తీయబడినటువంటి వ్యక్తి అవ్వ. వాళ్ళిద్దరూ యాక శరీరులు అని చెప్తారు బైబిల్. వాళ్ళిద్దరూ కూడా అందులో జీవిస్తున్నారు. జీవిస్తూ ఉన్నప్పుడు ఒక సర్పం వాళ్ళకి ఎదురైంది. వాళ్ళ చుట్టూ ఏదెను చుట్టూ దేవాది దేవుడు కంచె వేశాడు. ఎక్కడ కంచె వేశాడు? ఏదెను తోటకు కంచె వేశాడు. కంచె లోపల ఎవరున్నారు? చెప్పండి. కంచె చాటున ఆదాము హవ్వలు ఉన్నారు. పాము ఎక్కడుంది? సర్పం ఎక్కడుంది? బయట ఉంది. లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. దేవుని కంచె కదా, లోపలికి రానివ్వలేదు. సర్పం మాట్లాడుతుంది హవ్వతో. కంచె లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. కంచె వరకు తీసుకొచ్చింది హవ్వని. కంచె మధ్యలో ఏదెను తోట మధ్యలో ఉన్నటువంటి ఆదాము హవ్వలను వాళ్ళని సర్పము ప్రేరేపించి హవ్వను కైవసం చేసుకుంది. కంచె దగ్గర తీసుకొచ్చి ఊసులాడుతుంది. ఊసులాడి మీరు ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదు దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఎక్కడుంది ఆ పండు? ఎక్కడుంది? తోట మధ్యలో ఉంది. తోట మధ్యలోనికి సాతాను రావడానికి ప్రయత్నం చేసింది, నేను రాలేకపోయింది. ఎందుకు రాలేదు అంటే దాని చుట్టూ కంచె వేయబడింది. ఇప్పుడు ఆ బిగినింగ్ లో వచ్చింది, వచ్చి మాట్లాడుతుంది. చెప్పండి, చదవండి. అమ్మా మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. మాకు ఆజ్ఞ బయలుదేరింది.
వాటిని ముట్టకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ అందుకు సర్పము, అమ్మా మీరు చావనే చావరు, దేవుడు చెప్పింది అబద్ధం, నేను చెప్పిందే నిజము అంటే దేవుడు చెప్పిన మాట వాల్యుబులా, సాతాను చెప్పింది వాల్యుబులా? దేవుడు చెప్పింది వాల్యుబుల్ అయినా ఇక్కడ సాతాను ప్రేరేపించి మంచి మాటలు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి మనం చాలాసార్లు కంచి చాటిన అమ్మలక్కలతో మాట్లాడతాం. ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు ప్రహారీ గోడలు ఉన్నాయి, అప్పుడు కంచిలే. యువతల పక్క ఒక ఆవిడ నిలబడితే అవతల పక్కన ఒక ఆవిడ నిలబడిద్ది. అవుదినా ఇలాగంట అంటే ఆ మాటల్లో ముచ్చట్లో పడి కూర మాడిపోద్ది, చారు మాడిపోద్ది, అన్నీ మాడిపోతాయి. అలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో. ఇక్కడ కూడా అలాగే ఏమంటుంది, నువ్వు చావనే చావరు అని చెప్తే ఏమండి తినమని మీరు చస్తారని చెప్తే ఆమె ఏమంటుందండి, మీరు చావనే చావరు, మీరు బ్రతుకుతారు పిచ్చి మోకాలారా, అవి తింటే చావడం ఏంటి అని చెప్పి మీరు కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్ల వివేచన కలిగి ఉంటారు అని దేవతల్లా మారిపోతారా. దేవునికి తెలియదు అని సాతాను అవ్వమ్మతో చెప్పింది. అవ్వమ్మతో చెప్పిందా? ఆ మాట నమ్మచ్చా? నమ్మేసింది. కంచి దాటేసి వెళ్ళిపోయి ఆవిడని ఆహ్వానించేసింది లోపలికి. ఎవరిని? కంచె వేశాడు దేవుడు. కంచె ఎవరు దాటేశారు? అవ్వమ్మ దాటేసింది. అవ్వమ్మ కంచి దాటేసి సాతాన్ని ఆహ్వానించింది లోపలికి, చేయిపటికి తీసుకొచ్చేసి ఉంటుంది. అంతే, పండు తినేశారు, పాపంలో పడిపోయారు. కంచె దాటితే నీకు ప్రమాదమే. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. దేవుని కృపలోను వర్ధిల్లాలంటే దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెబుతున్నాడు వినాలి. దేవుడు ఎందుకు కంచె వేశాడు? నువ్వు దాటకుండా ఉండాలని. కంచె దాటకుండా నువ్వు ఉండాలి. నీ మీద ఎంత ప్రేమ తెలుసా దేవునికి? చాలా ప్రేమ. అందుకే ప్రతి దాన్ని కూడా ఆయన ప్రత్యేకించి ఆలోచన చేసి అన్ని సృష్టిలో అన్నీ చేశాడు. నీ కోసం ఏది కావాలో అది సృష్టించాడు. యువతల ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏదేను లోపల ఎవరున్నారు? అవ్వ ఆదాము ఉన్నారు. ఏదేను బయట సాతాను ఉంది. ఆ వాహాన్ని కంచె దాటడం వల్ల సాతానికి ఒక అవకాశం దొరికింది. లోపలికి వచ్చేసి బేభత్సం చేసేసి పాడు చేసేసింది. తోట నుంచి వెలివేయబడ్డారు. ఎవరు? ఆదాము అవ్వలు వెలివేయబడ్డానికి కారణం ఎవరు? సాతాను. దీనంతటికీ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, నువ్వు కంచె దాటడం. ప్రాబ్లం ఎక్కడుందంటే, కంచె దాటడమే ప్రాబ్లం. నువ్వు కంచె దాటకుండా ఉంటే పాపముల పడకపోదు, ఏది నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఉండేవాడికి ఈ పని నీకు నువ్వు పని చేస్తేనే కూడు, లేకపోతే లేదు అని. ఎందుకు శాపానికి నువ్వు మగాడు గురయ్యాడు అంటే ఎందుకు? కంచె దాటడం వల్ల సమస్తమును నాశనానికి తీసుకువెళ్ళిపోయాడు. యవనస్తులారా, మీరు కంచె దాటడానికి ఎక్కువ అవకాశం ఉంది. కంచె దాటడానికి 1,00,000 అవకాశాలు ఉంటాయి మీకు. ఒకటి కాదు, అనేక అవకాశాలు ఉంటాయి. ఏ అవకాశంలోనైనా నువ్వు కంచె దాటితే నీ బ్రతుకు చెడిపోయినట్లే. కంచె దాటితే నీ పని అవుట్. చాలా జాగ్రత్తగా వినండి. కంచె దాటడానికి వీల్లేదు. దేవుడు మన కోసం కంచె వేశాడండి. యోబు కంచె వేసి తన చుట్టూ భద్రపరిచి, నువ్వు భద్రపరచబడి ఉండాలంటే యోబు ఆయన మాట విన్నాడు గనక అన్నీ పోయాయి. యోబుకి సమస్తమును పోగొట్టుకున్నాడు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. కానీ
ఏది పోగొట్టుకున్నాడో దానికి రెండంతలుగా దేవుడు మళ్ళీ యోబుకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కంచె దాటవద్దంటే దాటకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. అందుకనే ప్రసంగి రాస్తున్నాడు 10వ అధ్యాయం 8వ వచనంలో, గొయ్య తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాడు కంచె కొట్టువాడిని కంచె కొట్టింది అవమ్మ, పాము కరిచింది. అంతే కదా, కంచె కొట్టింది, పాము కరిచింది. తల్లిదండ్రులు మనకున్నారు, వారు హెచ్చరిస్తారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా అని తల్లిదండ్రులు బిడ్డలకి జాగ్రత్తలు చెబుతారు. ఓయ్ నువ్వు చెప్పొచ్చావలే. పిల్లలు ఎదిగే కొలిది ఏమవుతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. బాబురావు గారు మీకంతేనా? అందరికీ అంతే. బిడ్డలు ఎదిరిగిన తర్వాత వాళ్ళ మాట మనం వినాలి, మన మాట వాళ్ళు వినరు. బిడ్డలు మాట వినాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అది దౌర్భాగ్యమేమీ కాదు కదా, మంచిదే. బిడ్డలు క్షేమంగా ఉండాలని, శాశ్వత కాలం వారు జాగ్రత్త పడాలని, జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ కోరిక మేరకు కంచె దాటకూడదు. కంచె దాటడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్, కంచె దాటడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే కంచె దాటడం వల్లే. కంచె చాటున ఉంటే నీ క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడు అంటున్నాడు, దూతలను కావలిగా ఉంచాను, దూతలను నీకు కావలిగా ఉంచాను. అగ్ని జ్వాలలు, అగ్ని ప్రాకారములు నీకు కాపుదలగా ఉంచాను. ఎందుకంటే దానిలో నువ్వు క్షేమంగా ఉంటావని, దానిలో నువ్వు పవిత్రంగా ఉంటావని. పరమగీతమ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, మొదటి అధ్యాయము పరమగీతములు నారీమణి, మొదటి అధ్యాయము 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియపోయినా చాలండి. ఏమన్నాడు? నారీమణి సుందరి. దేవుడు అంత బాగా పిలుస్తున్నాడు, సౌందర్య అని పిలుస్తున్నాడు. నారీమణి సుందరి, దేవుడు ఎంత బాగా పిలుస్తున్నాడండి. ప్రియుడు ఆయన పిలిపే వేరు. నారీమణి సుందరి, నువ్వు నారీమణిగా ఉండు, మణిగా ఉండు. దేవుడు కోరుతున్నాడు, మణిగా ఉండు. సర్పానికి ఏం మణి ఉంటుంది చెప్పండి? సర్పానికి ఏదో అంటారు, ఏం మణి ఉంటుంది? నాగమణి. నాగమణిలాగా అవ్వకు. సర్పానికి దేవుడు అంటున్నాడు, ఏమని పిలిచాడు? నారీమణి సుందరి అని పిలుస్తున్నాడు నిన్ను. అలాగే సౌందర్యంగా ఉండు. నువ్వు సుందరివి, సమాజానికి సంఘానికి మేలు చేసేదానివిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు నాగమణిగా ఉండాలని కోరుకోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా హెచ్చరికలు మనకి వినబడుతున్నాయి. నువ్వు కంచె చాటున ఉండు, కంచె చాటున ఉండు, కంచె చాటున భద్రంగా ఉండు, కంచె దాటకో. ఈ రోజున నిన్న ఒక పాస్టర్ గారు, ఫ్రెడ్డీ పాల్ చాలా మంచి గాయకులు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. ఆయన నిన్న
ప్రార్థన చేయడానికి కర్నూలు నుంచి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడట. బండి మీద, బైక్ మీద వెళ్తుంటగా అందరూ బాగా వెళ్తారా, ఈయన బాగా వెళ్ళినా పక్కడు బాగా వెళ్ళడు. బస్సును దాటించుకుంటూ వెళ్తున్నారు. బస్సు పక్క నుంచి వెళ్తున్నాడు, వెనకాల టైర్ కింద పడిపోయాడు ఆయన. కాలు నుజ్జునుజ్జు అయిపోయింది, బండి నుజ్జునుజ్జు అయిపోయింది. నిన్న మార్నింగ్ ప్రార్థన చేయడానికి వెళ్ళి వస్తాననుకున్నాడు, కానీ యాక్సిడెంట్ గురయ్యి హాస్పిటల్లో చేరాడు. ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. నువ్వు అనుకుంటావు ఈ కంచి దాటేస్తే పర్లేదు, దేవుణ్ణి నమ్ముకుని ఎప్పుడో నమ్ముకోవచ్చు, ఇంకా నా వయసు ఎంత ఉంది, నేను కుర్రాన్ని కదా, నేను కుర్రాన్ని, ఇంకా బాప్తిసం అక్కర్లేదు, చాలా రోజుల తర్వాత తీసుకోవచ్చు బాప్తిసం తీసుకుంటే పవిత్రంగా ఉండాలి, కంచెలో ఉండాలి, బయటికి వెళితే నాకు ఇష్టం వచ్చిన తిరగవచ్చు అని కొందరు అనుకొని కంచె దాటడానికి వెళ్ళిపోతున్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో మనకు తెలియదు. ఈ రోజున ఉన్నవారు మరుసటి రోజు కనిపించడం లేదు. చాలా జాగ్రత్త ప్రియులారా, చాలా జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. మీరు కంచె దాటడం దేవునికి ఇష్టం లేదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెహోవా నామము బలమైన దుర్గము. మళ్ళీ ఒకసారి చదువుతారా? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎందులోకి పరిగెట్టాలి? ఆయన దుర్గము, ఆయన మనకు కోట, మనకి కొండ. ఒక పాట పాడతాం కదా, నా కొండ కోట నీవే. అనుబంధమా ఒక క్షణమైన విడిపోని అనుమేస్తమా, ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ దుర్గము నీవే, ఆశ్రయ దుర్గము నీవే. అపజయాల తోటలో నా ప్రాణానికే, ప్రైజ్ ది లార్డ్, నా కొండ కోట నీవే, నా కొండ కోట నీవే, నాకు ప్రాకారము నువ్వు. యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడట. నువ్వు నీతిమంతుడివైతే అందులోనికి పరుగుతి, ఆ కంచె దాటకుండా అందులోనే ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుర్గము నిన్ను సంరక్షిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఒక మంచి మాట అంటున్నాడు. పరమగీతం గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి, ముగించుకుంది. నేను పద్మములలో మేపుచున్నా, నేను ఎక్కడ మేపబడుతున్నాను, ఎక్కడ నన్ను మేపుతున్నాడు, నా ప్రాణప్రియుడు ఎక్కడ మేపుతున్నాడు అంటే పద్మములలో నన్ను మేపుచున్నాడు. నేను ఆయన దానను, అతడు నావాడు. చప్పట్లు కొట్టండి మరొకసారి. నేను ఎక్కడ ఉన్నానంటే పద్మముల చాటున దాచబడి ఉన్నాను. దేవుడు నన్ను దాచాడు, దేవుడు నన్ను పెంచుతున్నాడు. పద్మములు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడుంటాయి? పద్మములు అంటే కలువ పువ్వులు చెరువుల్లో ఉంటాయి. అది ఎంత అందంగా ఉంటాయి. చక్కగా వాటర్ ఉన్న చోట, మంచి నీరు ప్రవాహం ఉన్న చోట పద్మములు పెరుగుతాయి. దాని మధ్య నేనున్నాను.
నేను ఆయన దానను. దేవునికి మహిమ కలుగు. ఆయన యోబుకి దేవుడు కంచె వేశాడు. కంచె చాటులో ఉన్నటువంటి ఆయనకు అనేక అపనిందలు వచ్చాయి, అనేక బాధలు వచ్చాయి, అనేక శ్రమలు వచ్చాయి. యోబు శ్రమల గురించి మీకు తెలుసు. ప్రతి శ్రమను దాటుకుంటూ వెళ్ళాడు. చివరికి తన శరీరం పాడైపోయింది. బిడ్డలందరూ ఒక్కమారే చనిపోయారు. ఆస్తంతా పోయింది, పశువులన్నీ చనిపోయినాయి, ఇంకేమాత్రం లేదు. ఎవరైనా అతను పిలిస్తే వచ్చేవారట, అతని మాటకు తిరుగు లేకుండా ఉండేదట. ఆయనకు చాలా గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. ఆ గౌరవ ప్రతిష్టలు తీసుకున్నటువంటి మహారాజులు అంటే యోబుకు కంచె చాటున ఉన్నటువంటి ఆయనకు శ్రమ వచ్చింది. దేవుడు అనుమతి ఇస్తేనే వచ్చింది. దేవుడు అనుమతించగా సాతాను ప్రవేశించింది ఆ కుటుంబంలోనికి. కంచె దాటకుండా ఉన్నటువంటి వ్యక్తికి కూడా శ్రమలు వచ్చినాయి. శ్రమలు పొందిన మీదట సువర్ణంగా మార్చబడ్డాడు యోబు. ఆ తర్వాత బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తంతా పోయింది. తన భార్య కూడా ఏమందంటే, అయ్యా నువ్వేదో ఒకటి దేవునికి వ్యతిరేకంగాని చనిపోయావా, చనిపో. ఆ మాట అంటే భర్తకు ఎంత కోపం వస్తుందో చెప్పండి. భార్యే అన్నది, నువ్వు చనిపోయావు, నీ శ్రమను నేను చూడలేకపోతున్నాను, నువ్వు చనిపో అని అంటే ఎంత దుఃఖపడి ఉంటాడు యోబు. అలాంటి యోబు మరలా కట్టబడ్డాడు. మరలా తనకి రెండంతల 42వ అధ్యాయం అనుకుంటా చదవండి యోబు గ్రంథము. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి ఇప్పుడు 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రెండంతల ఆశీర్వాదంతో యోబును నింపాడు. కంచె దాటినటువంటి యోబు మరలా ఆశీర్వదించబడ్డాడు. కంచె దాటకుండా ఉన్నటువంటి వారికి అటువంటి మేళ్ళు కలుగుతాయి, అటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు స్థిరపరుస్తాడు ఆ కుటుంబాన్ని, మేలు చేస్తాడు ఆ కుటుంబానికి. నువ్వు కంచె దాటకుండా స్థిరపడి ఉండు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్దిస్తాడు. దేవుడి మాటల చేత మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.